జేఏసీ ఆఫ్ సెక్యులర్ డెమోక్రటిక్ ఫోరం ప్రజాస్వామ్య పరిరక్షణకు భారత ఎన్నికల కమిషన్ స్వతంత్రాన్ని కాపాడుకుందామనే అంశం పైన నల్ల చట్టాలను వ్యతిరేకిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందామనే నినాదాలతోటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేధావులు మాడభూషి శ్రీధరు మొదలగు వారి పాల్గొని చర్చించుకోవడం జరిగినది. డెమోక్రటిక్ విషయం పైన, ప్రజాస్వామ్యం విషయం పైన. ఈ సందర్భంగా తెలంగాణ విటలు మాట్లాడుతూ ఏవిఎంలో జరిగిన అవకతవకలు, రాజ్యాంగంలో జరుగుతున్న ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలను ఎండగడుతూ ఈ ప్రభుత్వాలు చేస్తున్న ఈ నల్ల చట్టాలపైన కంపల్సరీ చర్చించవలసిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్కు స్వాతంత్రం ఉంటే ఎన్నికలు సజావుగా జరుగుతుంది. అప్పుడు నాయకులు మంచివాళ్ళు అసెంబ్లీలోకి, పార్లమెంటులోకి పోతారు. అప్పుడు ప్రజాస్వామ్యం బతుకుతుంది అంటూ వివరించడము జరిగినది. నా ముందున్న సమాచారం, ఈవీఎం మిషన్లు అహ్మదాబాద్లో గాంధీనగర్లో 2 లక్షల ఈవీఎం మిషన్లు తగలబెట్టినట్టు ఒక న్యూస్ వచ్చింది. మాకు గుర్తుందో లేదో, లాస్ట్ ఎలక్షన్స్ తర్వాత. అసలు ఈ భారతదేశంలో ఎన్ని ఈవీఎం మిషన్లు తయారైనాయి, ఎన్ని మళ్ళీ బ్యాక్ వచ్చినాయని ఆర్టీఐ కింద వేస్తే అఫీషియల్ ఎలక్షన్ కమిషన్ 2 లక్షల ఈవీఎం మిషన్లు మాకు రాలేదని చెప్తున్నారు. అంటే ఈవీఎం మిషన్లు ఎవరు తయారు చేస్తున్నారు? ఈసీఐఎల్ అనే సంస్థ తయారు చేసింది. సాఫ్ట్వేర్ కూడా ఈసీఐఎల్ సంస్థ తయారు చేసింది. మరి మోడీ గారు అధికారంలోకి వచ్చినాక రష్యా నుంచి ఎందుకు సాఫ్ట్వేర్ తెచ్చుకోవాల్సి వచ్చింది? రష్యాకి ఎందుకు ఒప్పందం ఇచ్చారు? ఎన్ని ఈవీఎం మిషన్లు ఎక్కడెక్కడ భద్రపరిచింది అనే రికార్డు ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా లేదంటేనే మనకు అర్థమవుతుంది. మాడభూషి శ్రీధర్ లాంటి పెద్ద మనిషి నాకు ఖచ్చితంగా డౌట్ ఉందని చెప్తున్నారంటే ఆయన నిజాయితీకి, ధైర్యానికి మారుపేరు. రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఎంత పోరాటం చేసినో మనందరికీ తెలుసు. తెలుగు బిడ్డగా మనందరం గర్వపడాలి. మరి అలాంటిది ఆయన ప్రత్యక్షంగా చూసి ఈ 400 అనే నెంబర్ ప్రతిసారి ఇప్పుడు ఎలక్షన్ లో ఒక్క ఓటుతో గెలుస్తారో ఓడుతారో కూడా తెలియని పరిస్థితిలో టెన్షన్ లో ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా 400 దాటుతామని చెప్పడం అనేది, దాని వెనకాల ఖచ్చితంగా ఈవీఎంల మాయాజాలం ఉంటుందని నమ్మాలి. ఎందుకంటే ఈ ఈవీఎం మిషన్ల సాఫ్ట్వేర్ తయారు చేసిన 4 ఇంజనీర్లలో ఈ 4 కూడా వరల్డ్ క్లాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. 3 అదృశ్యమైనరు. ఒక్కరు మాత్రం ఇక్కడ నుంచి పారిపోయి అమెరికాలో ప్రెస్ మీట్ పెట్టారు. మీకు గుర్తుందో లేదో, ఎవరికైనా గుర్తుందా? 2 ఇయర్స్ బ్యాక్ నాకు ప్రాణభయం ఉంది, నా మిగతా 3 మిత్రులు కూడా అదృశ్యమైనని చెప్పి. అంటే ఈ ఈవీఎం మిషన్లు తయారీ, ఈ సాఫ్ట్వేర్, ఈ గోల్మాల్ వెనకాల సింపుల్ కామన్ సెన్స్. మొన్నటి దాకా మనం పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ యాపిల్ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేస్తుందని విన్నాం. ఇజ్రాయెల్ కి చెందిన ఒక పెగాసిస్ అనే కంపెనీ బ్లాక్ వెబ్ ద్వారా రాజకీయ నాయకులది, జర్నలిస్టులది, ఉద్యమకారుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న విషయం మనకి ప్రపంచవ్యాప్తంగా దుమారం జరిగింది. ప్రతి టెక్నాలజీకి విరుగుడ్ టెక్నాలజీ ఉంటుంది అనేది కామన్ సెన్స్. మనం ఎంత టెక్నాలజీ తయారు చేస్తే దానికి రివర్స్ టెక్నాలజీ కూడా తయారు చేయొచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ లో డిస్కషన్, డిబేట్, డైలాగ్ లేకుండా ఇదే మేమే పెద్ద లోకనాయకుడు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం కూడా సైకో ఫ్యాన్సీ ప్రపంచం, పాపులిస్టిక్ లీడర్షిప్ లో ఒక వ్యక్తి 143 కోట్ల మందికి ఆరాధయోధుడుగా, లోకనాయకుడుగా 6,000 కోట్ల రూపాయల పబ్లిసిటీతో ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తూ లోకనాయకుడు, విశ్వగురు అని చెప్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యంలో పార్లమెంట్ లో డిస్కషన్స్ లేకుండా, డైలాగ్ లేకుండా, డిబేట్ లేకుండా ఇది ఏ విధంగా ప్రజాస్వామ్యం అవుతుంది? మన 6వ తరగతి 8వ తరగతి బుక్కులోనే పార్లమెంటు, రాజ్యాంగ వ్యవస్థ అనేది ఉన్నాయి. పూర్తిగా బుల్డోజ్ చేస్తున్నారు. ఇటువంటి ఒకవైపు పత్రికా స్వేచ్ఛని పూర్తిగా పత్రికల గొంతు నొక్కేస్తున్నారు. టీవీ ఛానల్ అన్ని కూడా కొనేస్తున్నారు. ఎవరైనా ఉద్యమకారులు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు యాంటీ నేషన్, యాంటీ హిందూ, మనుస్మృతే రాజ్యాంగం అని బహిరంగంగా చెప్తున్నారు. మేము రాజ్యాంగాన్ని అమలు చేయము, మనుస్మృతినే తీసుకొస్తామని. అంటే మనం ఈ నాగరిక సమాజంలో 75 ఏళ్ల స్వతంత్ర భారతావనంలో అక్షరం ఆయుధమైంది, దృశ్యం విప్లవమైంది. ప్రశ్నే నాగరికత, ప్రశ్నే ప్రజాస్వామ్యంలో అసలు ప్రశ్నే లేకుండా చేస్తున్నారు. పార్లమెంట్ లో కూడా డిస్కషన్ లేకుండా చేస్తే మరి ఎటువంటి భారతదేశంలో మనం ఉన్నామో ఆలోచించుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ముఖ్యంగా శేషన్ గారితో నేను కలిసి పనిచేసే అవకాశం దొరికింది. అంతకుముందు శేషన్ గారు ఎలక్షన్ కమిషనర్ గా లేనప్పుడు చాలా మంది అసలు ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉందనే విషయం కూడా తెలియదు. కానీ ఉన్న చట్టాలని పకడ్బందీగా అమలు చేయడంతో ఎలక్షన్ కమిషన్ కున్న స్వయం ప్రతిపత్తి కానీ, నిష్పాక్షికత కానీ, పారదర్శకత అనేది వెలుగులోకి వచ్చింది. మరి శేషన్ గారి తర్వాత
మళ్ళా చాలా మంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చినారు, కానీ ఎందుకు వాళ్ళు ఒక పప్పెట్స్ లాగా మారిపోతున్నారు? ఇప్పటికే ఉన్న వ్యవస్థలోనే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బుల్డౌన్ చేస్తుంది అనుకుంటే, ఇప్పుడు అసలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రోల్ లేకుండా క్యాబినెట్ మినిస్టర్ ప్రధానమంత్రి తలుచుకుంటే, ఇక అసలు దానిలో ఎవరు తలుచుకుంటే వాళ్ళు ఎలక్షన్ కమిషనర్ అవుతారు, ఎలక్షన్ కమిషనర్ ప్రధాన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అవుతారు. కాబట్టి దీని మీద విస్తృతంగా చర్చ జరగాలి. అదేవిధంగా నల్ల చట్టాల మీద ప్రత్యేకంగా అసలు ఆ చట్టాలు ఏంటి, ఎందుకు తీసుకొచ్చారనే చర్చ మాడభూషి శ్రీధర్ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారి ఆధ్వర్యంలో ఒక విస్తృతమైన డిబేట్ జరగాలి. ఆ పేర్లు కూడా మనకి పూర్తిగా సాంస్క్రిటైజ్ పేర్లు అదేంటో కూడా అర్థం కావట్లేదు. ఆ పేర్లు చదువుకున్న మనకే అర్థం కావట్లేదు. భారతీయ న్యాయ సంహిత అసలు ఇది ఎందుకు తీసుకొచ్చారు, ఎవరి కోసం తీసుకొచ్చారు, గతంలో ఉన్న చట్టాల్లో ఉన్న లోపాలు ఏంటి, దీనిలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి అనేది డిస్కషన్ జరగాలి కదా. భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అభినయం బిల్, ఈ చట్టాలు మనకి పలకడానికి అంటే సంస్కృతైజేషన్ పూర్తిగా ఈ చట్టాల పేర్లలోనే అర్థమవుతుంది వాళ్ళు పూర్తిగా మనుస్మృతిని తీసుకురాబోతున్నారు అనేది. కాబట్టి ఇలా పార్లమెంట్ లో చట్టాలు జరగట్లేదు, నాగపూర్ లో ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యాలయం నుంచి చట్టాలు జరుగుతున్నాయి. మంచి ఉంటే ఎక్కడైనా మనం ప్రశంసిస్తాం, కానీ అసలు నాగరిక సమాజంలో మీరు ప్రశ్నించడమే తప్పు, మీరు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారని బుల్డౌన్ చేయడం అనేది పూర్తిగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి చాలా పెద్ద చేటు. రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. రాజ్యాంగం అనేది ఒక ఉందనే స్పృహ కూడా లేకుండా చేస్తున్నారు. కాబట్టి దీని మీద విస్తృతంగా చర్చ జరగాలి, ఉద్యమం జరగాలని కోరుకుంటూ, ఇది ప్రారంభం కావాలి. ఇది ఈవీఎం మిషన్లు అన్ని దేశాలు యూకే, యుఎస్ఏ, న్యూజిలాండ్ మోడర్నైజ్డ్ కంట్రీస్ అంతా కూడా ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతుంటే మనం మాత్రం ఈవీఎం మిషన్ల వైపు పోతున్నామంటేనే మనం ఆలోచించాలి. ఇప్పుడు ఇవాళ మాట్లాడిన ఆయన శామ్ పిట్రోడా అనేది ఆయన భారతదేశంలో టెలికాం రెవల్యూషన్ కి ఆద్యుడు, ఐటీ రెవల్యూషన్ కి ఆద్యుడు. ఆయన న్యూయార్క్ లో ఉన్న సైంటిస్టు. ఆయన రాజకీయ నాయకుడిగా మాట్లాడలే. ఈవీఎం మిషన్ల మీద నాకు సాంకేతికంగా సమస్య ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని ఒక సాంకేతిక నిపుణుడు చెప్తున్నాడు. మనం ఎవరో రాజకీయ నాయకులు చెప్పండి. కాబట్టి దీని మీద విస్తృతంగా చర్చ జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం